మనం చూస్తున్నాము వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 30-60 డైమెన్షన్స్లో ఉంది. దీనికి నియర్ బై హౌసెస్ అనేటివి ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇది మెయిన్ రోడ్కి 100 మీటర్స్ ఉంటుంది లోపలికి. అక్కడ మనకు మెయిన్ రోడ్ ఉంది, జస్ట్ 100 మీటర్స్ లోపలికి బిల్డింగ్స్ ఉన్నాయి చుట్టూ. ఇవన్నీ హౌసెసే నియర్ బై. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మంచిగా మనకు ప్రీమియం క్వాలిటీ ఇచ్చారండి. ఇదంతా కార్ పార్కింగ్ అండి. మనకు రైట్ సైడ్లో స్టెప్స్ ఇవ్వడం జరిగింది. మన కింద అంతా మనకు స్పేస్ ఇవ్వడం జరిగింది. మనకు పైన అంతా ప్రీమియం క్వాలిటీతోని సీలింగ్ ఇవ్వడం జరిగింది. మనకు 4 ఫీట్ గల్లీ అనేది ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. మొత్తం టైల్స్ ఇవ్వడం జరిగింది. మనకు లోపలికి ఎంటర్ అయితే ఇదంతా హాల్ అండి. ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది జరగలేదు, అవుతుంది, చూసుకోండి. మనకు రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజులో ఉంది. ఇది టీవీ క్యాబిన్, టీవీ పెట్టుకునే ఏరియా. ఇది సిట్అవుట్ ఏరియా. ఇదంతా మనకు సిట్అవుట్. ఇక్కడ చూసుకుంటే మనకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మీ ఇష్టం, మాస్టర్ అనుకుంటే మాస్టర్, చిల్డ్రన్ అనుకుంటే చిల్డ్రన్, ఏది కావాలంటే అది చూసుకోండి. దీనిలో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. పైన మీకు ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంటే పైన పెట్టుకోవడానికి. ఇక చూసుకుంటే మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ అంతా మనకు డైనింగ్ టేబుల్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా సీలింగ్ చేయడం జరిగింది. మనకు కిచెన్ పోకముందే మనకు పూజా గది, లెఫ్ట్లో పూజా గది ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇదంతా మనకు కిచెన్ అండి. మనం కిచెన్ నుండి బయటకు వస్తే మనకు ఈస్ట్ ఫేస్లో లెఫ్ట్ సైడ్ ఈశాన్యంలో బోర్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇక్కడ మనకు బయట కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. దీని పక్కన బిల్డింగ్స్ అనేది కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి. ఫ్యూచర్ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా ఇక్కడ బోర్ నుండి మనం లెఫ్ట్ చూసుకుంటే ఈ గల్లీ అనేది 4 ఫీట్ గల్లీ అనేది ఉంది, మనకు ముందు వరకు వెళ్తుంది. ఇక్కడ మనకు సంప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్లా మనం బయటకు వస్తే మనం ఒకసారి పైకి వెళ్దాం, పైన కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకోండి, మనం ఇక్కడ నుండి చూసుకుంటే మనకు దాదాపు 12 పిల్లర్లు మనకి ఇవ్వడం జరిగింది. మనకు ఒక 1000 లీటర్ ట్యాంక్ అనేది, సిమెంట్తో చేసిన ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు మెయిన్ రోడ్కి, అక్కడ వెహికల్ వెళ్తుంది కదా, మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది. 100 మీటర్స్ కూడా ఉండదు, బట్ నేను 100 అని చెప్తున్నాను. అది మెయిన్ రోడ్ అండి. అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అంతా మెయిన్ రోడ్. అక్కడ వెహికల్ వెళ్తుంది చూడండి. ఇంటి ముందు కూడా మనకు ఇంకా 2 బిల్డింగులు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇది మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ముందు 30 ఫీట్ రోడ్ అండి. 100 మీటర్స్ డిస్టెన్స్లో మీకు 200 ఫీట్ రోడ్ వెళ్తుంది.